హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జేఎంఆర్ గారికి బలంగా ఉండాలన్నా, నీ కుటుంబానికి మంచి జరగాలన్నా నువ్వు సంయుక్తగా ముందుకు రావాలని చెప్పి అర్జున్ లక్ష్మికి చెబుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి సంయుక్తగా రావడానికి ఒప్పుకుంటుంది. సార్, లక్ష్మి సంయుక్తగా రావడానికి ఒప్పుకుందని చెప్పి అర్జున్ జేఎంఆర్ గారికి చెప్పగానే జేఎంఆర్ గారు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అంటూ ఉంటారు. మరోవైపు మిత్ర ఇంట్లో జయదేవ్, అరవింద వీళ్ళంతా కూడా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు టీవీలో ఉన్న యాంకర్ మాట్లాడుతూ, ఒక ప్రాజెక్ట్ పని మీద ఈరోజు ఉదయాన్నే అమెరికా వచ్చిన జేఎంఆర్ గారు అనుకోని పరిస్థితుల వల్ల ఈరోజు రాత్రికి అమెరికా తిరుగు ప్రయాణం కావాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి జేఎంఆర్ గారు ఇండియాకి వచ్చారు, మరి ఆ ప్రాజెక్ట్ బాధ్యతల్ని ఎవరి చేతుల్లో పెట్టకుండానే అప్పుడే ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి జయదేవ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత న్యూస్లో యాంకర్ జేఎంఆర్ గారు ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ప్రాజెక్ట్ పని మీద ఇండియాకి వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ బాధ్యతల్ని ఆయన కూతురు సంయుక్త గారికి అప్పగించబోతున్నారు. రేపు ఉదయాన్నే సంయుక్త గారు అమెరికా నుండి రాబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, అదేంటండి జేఎంఆర్ గారు మన మిత్రకి ప్రాజెక్ట్ ఇస్తారనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. న్యూస్లో చెప్తున్నారు కదా అరవింద, జేఎంఆర్ గారి కూతురు సంయుక్త ఇకపై ఆ ప్రాజెక్ట్ బాధ్యతలన్నీ చూసుకోబోతున్నారని. మన మిత్ర టాలెంట్ని గుర్తిస్తే జేఎంఆర్ గారు ఏంటి, ఆయన కూతురు కూడా ఖచ్చితంగా మిత్రకు ప్రాజెక్ట్ అప్పగిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక మనీషా దేవి అనితో, ఆంటీ, ఆ ముసలుడు ప్రాజెక్ట్ని మిత్రకు అప్పగిస్తాడనుకుంటే ఇప్పుడు ఆయన కూతురు ఇండియాకి రాబోతుందని చెబుతున్నారు. అసలు ఆయన కూతురు ఎవరో, ఆవిడ ఎలా ఉంటుందో, ఆవిడ వయసు ఎంతో నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మిత్ర కానీ ఆవిడతో కనెక్షన్ పెట్టుకుంటే ఇక నా బతుకు బస్టాండ్ పాలవుతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఏంటి మనీషా, నువ్వు మిత్ర గురించి నీకు తెలీదా? ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు. మిత్ర తనతో ఎందుకు కనెక్షన్ పెట్టుకుంటాడు? అయినా నువ్వు ఈ విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. మరోవైపు జేఎంఆర్ గారు సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక అందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను అనుకోకుండా అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇకపై ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా నా కూతురు సంయుక్తే చూసుకుంటుంది అని చెప్పి జేఎంఆర్ గారు చెబుతూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇకపై నా వ్యాపారానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నా కూతురు సంయుక్తే చూసుకుంటుంది. అలా అని ఈ ప్రాజెక్ట్ని ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో నా కూతురు పెట్టదు. అన్ని ప్రాజెక్టుల లాగా టెండర్లో తక్కువ కొటేషన్ వేసి ఈ ప్రాజెక్ట్ని సాధించడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్ట్ని సాధించాలంటే పనిలో నిష్ణాతులై ఉండాలి అని చెప్పి జేఎంఆర్ గారు చెబుతూ ఉంటారు. వంట బాగా చేసినంత మాత్రాన వంటల పోటీల్లో గెలిచినట్టు కాదు, చేసే పనిలో ప్రావీణ్యం ఉండాలి, పనిపై శ్రద్ధ ఉండాలి అని చెప్పి జేఎంఆర్ గారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా నేను నా కూతురు భుజస్కంధాల మీద వేసి అమెరికాకి వెళ్ళిపోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లో పెట్టాలో తనే నిర్ణయిస్తుంది అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. మీలో మిత్ర అంటే ఎవరు అని చెప్పి జేఎంఆర్ గారు అడుగుతూ ఉంటే, నేనే సార్ అని చెప్పి మిత్ర అలా లేచి జేఎంఆర్ గారి దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. సార్, నా గురించి మీకెలా తెలుసు అని చెప్పి మిత్ర ఆనందంగా అడుగుతూ ఉంటే, నేను ఇక్కడికి రాబోయే ముందే నీ గురించి తెలుసుకున్నాను అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే, ఇక మిత్ర గర్వంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత జేఎంఆర్ గారు, మీలో అర్జున్ ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, నేనే సార్, నా గురించి మీకెలా తెలుసు అని చెప్పి అర్జున్ ఆశ్చర్యంగా అడుగుతాడు. నీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. సరే గాయస్, ఈ ప్రాజెక్ట్ని నా కూతురు ఎవరి చేతుల్లో పెడుతుందో చూద్దామని చెప్పి వాళ్ళిద్దరి చేతులను జేఎంఆర్ గారు కలుపుతారు. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి లక్ష్మి చూస్తూ ఉంటుంది. మిత్ర ఇంటికి వచ్చిన తర్వాత జయదేవ్, అరవింద వాళ్ళతో, మామ్
మీకు ఒక విషయం తెలుసా, ఈరోజు జేఎంఆర్ గారు నన్ను పేరు పెట్టి పిలిచారు. అసలు ఆయనకు నా గురించి ఎలా తెలుసా అని చెప్పి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అవునన్నయ్య, అసలు ఆయనకు నీ గురించి ఎలా తెలిసింది? ఒకవేళ ఎవరైనా చెప్పుంటారా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మిత్ర, ఏమో వివేక్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇండియాలో టాప్ 5 వ్యాపారస్తులలో నీ పేరు కూడా ఉంటుంది కదా మిత్ర. ఆయన ఎలాగో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి నీ గురించి ముందుగానే తెలుసుకొని ఉండొచ్చు అని చెప్పి అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా మిత్రతో అంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ నాకు వస్తే బాగుండని చెప్పి మిత్ర అంటూ ఉంటే, జేఎంఆర్ గారు నిన్ను పేరు పెట్టి పిలిచారంటే ఈ ప్రాజెక్ట్ పైన మనం కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. జేఎంఆర్ గారి మనసులో అయితే నేనున్నానని అర్థమైంది, కానీ ఆయన కూతురు సంయుక్త మనసులో కూడా నేను ఉండాలి కదా డాడీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక మనీషా కంగారు పడుతూ దేవి అనితో, ఆంటీ, మిత్ర ఏంటి మనసు గినసు అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆవిడ మనసు అనే బదులు ఆవిడ మెదడు అనో మైండ్ అనో ఏదో ఒకటి అనొచ్చు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు మనీషా ఎక్కువగా ఆలోచిస్తున్నావని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక మనీషా చాలా దీర్ఘంగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిత్రని ఇందాక జేఎంఆర్ గారి కూతురు సంయుక్త వయసు ఎంత ఉంటుందో అడిగినా పోయేది, ఇప్పుడు నాకు అనవసరమైన టెన్షన్ అని చెప్పి మనీషా అంటూ ఉంటే, చూడు మనీషా, ఈ మధ్య నీకు అవమానాలతో పాటు అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మిత్రని 7 సంవత్సరాలుగా చూస్తున్నావు, నువ్వు తనని అర్థం చేసుకుని ఇంతేనా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకునేలాగా మిత్ర నీకు కనిపిస్తున్నాడా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఏం చెప్పమంటారంటే నా టెన్షన్ నాది. ఒకప్పుడు లక్ష్మి విషయంలో కూడా నేను ఇలాగే అనుకున్నాను, అదొక పల్లెటూరు మొహంది, దానివైపు మిత్ర ఎందుకు చూస్తాడు అనుకుంటే, మిత్ర నన్నే వదిలేసి విడాకులైన తర్వాత కూడా లక్ష్మి మెడలో తాళి కట్టాడు. అందుకే ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగకూడదని చెప్పి నా జాగ్రత్తల్లో నేను ఉందామనుకుంటున్నానని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని మనీషాకి ఒక సలహా ఇస్తుంది. చూడు మనీషా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు రాబోయే అమ్మాయిని నువ్వు మంచిగా చేసుకొని మిత్రకు ఈ ప్రాజెక్ట్ వచ్చేలాగా చేసావనుకో, అప్పుడు ఖచ్చితంగా మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వు మిత్ర మనసు గెలుచుకున్న దానివి అవుతావని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆంటీ, అసలు వచ్చే అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, ఆ అమ్మాయికి కనీసం నా పేరు కూడా తెలీదు, అటువంటిది నేను ఆ అమ్మాయిని ఎలా మంచిగా చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు దేవి అని, ఇటువంటి విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది, నువ్వు ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని మన దారికి తీసుకొచ్చావనుకో, అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి మిత్రకు ప్రాజెక్ట్ ఇస్తుంది, నువ్వు ముందు ఆ పనిలో ఉండని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమైంది ఆంటీ, ఏదో ఒక విధంగా ఆ సంయుక్తను మన వైపుకి తిప్పుకుంటాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. లక్ష్మి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, అర్జున్ గారు, సంయుక్తగా నటించి జేఎంఆర్ గారికి బలంగా ఉండడం వరకు బాగానే ఉంది, కానీ వేరే మనిషి ముసుగులో నా కుటుంబాన్ని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, చూడు లక్ష్మి, రామాయణంలో రాముడు రావణాసుడిని చంపడాన్ని హత్య అంటారా లేదంటే యుగధర్మం అంటారా అని చెప్పి అంటూ ఉంటే, అది ధర్మమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి అది హత్య కానప్పుడు ధర్మం అయినప్పుడు నువ్వు చేసేది కూడా మంచికే, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు సంయుక్తగా నటించి వాళ్ళకు మంచి చేస్తున్నావు, నువ్వు చేసే దాంట్లో కూడా తప్పేమీ లేదు, ప్రతి విషయంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి, అది చూసే కోణాన్ని బట్టి ఉంటుందని చెప్పి అర్జున్ ధైర్యం చెబుతూ ఉంటే, అర్జున్ గారు, ఇప్పటి వరకు నా జీవితంలో నేను గొప్పగా బతికానో లేదో నాకు తెలియదు, కానీ అర్జున్ అనే గొప్ప స్నేహితుడిని సంపాదించుకున్నానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఒరే అర్జున్, ఒకప్పుడు ఒక అమ్మాయి నిన్ను మోసం చేసిందని నువ్వు తాగుతూ ఉంటే నిన్ను చూసి నేను ఎంతో భయపడ్డాను, తర్వాత లక్ష్మి నీ జీవితంలోకి వచ్చి మార్పు తీసుకొచ్చింది, మరొకసారి కూడా లక్ష్మి విషయంలో ఏదైనా జరిగితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అనుకున్నాను, కానీ
నీ గుండెకైన గాయాన్ని గుండెలో దాచుకుని లక్ష్మికి ధైర్యం చెబుతున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉంది నాన్న అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది. మరోవైపు జయదేవ్, అరవింద వీళ్ళు ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటారు. ఇక అప్పుడు ఇంటి బయట కోయదొర అరుస్తూ వెళ్తూ ఉంటే ఎవరతను అని చెప్పి లక్కీ అడుగుతుంది. అతను కోయదొర, జరగబోయే విషయాలు చెబుతాడు అని అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు లక్కీ వెళ్ళి కోయదొరను పిలుస్తుంది. నీకు ఏం కావాలమ్మా అని చెప్పి కోయదొర అడుగుతూ ఉంటే మా నాన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ట్రై చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వస్తుందో రాదో చెప్పండి కోయదొర అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వస్తుందో రాదో తర్వాత ఈ ఇల్లు కోల్పోయినది మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాబోతుంది అని చెప్పి కోయదొర లక్ష్మి గురించి చెబుతూ ఉంటే అరవింద, జయదేవ్